వెల్కమ్ టు టీటెన్. ఇటీవలే పార్లమెంట్ లో జరిగిన చర్చల్లో హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మరోవైపు భారత జాతీయ కాంగ్రెస్ అంబేద్కర్ తో చాలా ఘోరంగా ప్రవర్తించిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రసంగం చేశారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించడం ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రజలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రతిచర్యలు షా రాజకీయ ప్రతిష్టను ఖచ్చితంగా తగ్గిస్తాయి. అంతేగాక తన పార్టీ అంబేద్కర్ కు ఎలా న్యాయం చేస్తూ వచ్చిందో చెబుతూ తన పార్టీని స్వయంగా అభినందించాడు. అయితే దానిలో భాగమే విగ్రహాల నిర్మాణం తొలి అడుగు అని అన్నాడు. దీన్ని అంబేద్కర్ ప్రశంసించి ఉండేవాడా? బాబాసాహెబ్ పుట్టినరోజును సామాజిక సామరస్య దినోత్సవంగా జరుపుకోవటం మొదలు పెట్టడాన్ని అమిత్ షా గొప్పతనంగా చెప్పుకున్నాడు. కానీ బాబాసాహెబ్ కన్న కలలకు ఇది పూర్తిగా విరుద్ధమైంది. ఆయన కుల నిర్మూలన గురించి మాట్లాడినాడు. కులరహిత సమాజంపై అంబేద్కర్ దార్శికతను ఆయన కలల్ని తిరస్కరించేటువంటి విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్ బీజేపీలు సామాజిక సామరస్య దినోత్సవాన్ని ప్రారంభించడం ద్వారా తమ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నాయి. వివిధ కులాల మధ్య సామరస్యతతో కుల వ్యవస్థను శాశ్వతంగా కొనసాగించడాన్ని సామాజిక సామరస్య దినం సూచిస్తోంది. లోతైన తాత్విక స్థాయిలో బీజేపీ కూడా హిందూ సమాజం ప్రపంచ ఆది యుగం నుండి బ్రాహ్మణులు నోటి నుండి, క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు తొడల నుంచి, శూద్రులు పాదాల నుంచి సృష్టించబడ్డారని ప్రకటించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సమగ్ర మానవవాదాన్ని సమర్థిస్తోంది. వారి భావజాలం ప్రకారం ఈ విభజన సమాజానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆర్ఎస్ఎస్ బీజేపీలు నిజంగా అంబేద్కర్ కు న్యాయం చేసి ఉంటే వారు దళితులు, బీసీలు, షెడ్యూల్డ్ తెగల వారి రిజర్వేషన్లను నీరుగార్చే విధంగా సమాజంలో ఆర్థికంగా బలహీనపడిన వర్గాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఉండేది వారు కాదు. దళితులకు వ్యతిరేకంగా దుర్మార్గాలు, దౌర్జన్యాలను తగ్గించి ఆ విధంగా మహిళలపై హింస కూడా తగ్గించే విధంగా వారు భరోసా ఇచ్చి ఉండేది వారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను విస్మరించింది. ఆయనకు న్యాయం చేయలేనిదే అమిత్ షా వాదనలను లోతుగానే పరిశీలించాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన కృషిని హిందూ జాతీయవాద శక్తులు సహకారాన్ని అందించలేదు, సహాయం చేయలేదు. నాయకత్వం అంటరానితనం, కుల సమస్యను ముఖ్యంగా 1930 దశాబ్దాల నుంచి చాలా తీవ్రంగా తీసుకుంది. 1932 నుండి గాంధీ అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలన సమస్యలను తీసుకుని 2 ఏళ్ల పాటు ఆ సమస్యలపై చాలా తీవ్రంగా కేంద్రీకరించి పనిచేశాడు. కులాంతర వివాహం చేసుకొని ఏ పెళ్లి జంటకు ఆశీర్వాదం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాడు. సబర్మతి ఆశ్రమంలో ఒక దళిత కుటుంబానికి ఆశ్రయం కల్పించాడు. ఆ కారణంగా ఆశ్రమానికి దాతలు నిధులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. దళిత కుటుంబానికి ఆశ్రయం ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలతో ఆశ్రమం మూతపడింది. ఆయన లోక్సభకు ఎన్నిక కావడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ ఆ ఎన్నికల రణరంగంలో బాబాసాహెబ్ ను వ్యతిరేకించిన వారిలో హిందూ మహాసభ కూడా భాగస్వామిగా ఉంది. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు నియమితులయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో అంబేద్కర్ భాగస్వామి కావాలని పట్టుబట్టింది కూడా గాంధీజీనే. అదే విధంగా గాంధీజీ సలహా మేరకు భారత రాజ్యాంగ రచనా కమిటీ అంబేద్కర్ ను అధ్యక్షుడిని చేశారు. అంబేద్కర్ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ఆర్టికల్ 370 ను వ్యతిరేకించాడని, ఆ కారణంగానే ఆయన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశాడని అమిత్ షా ప్రచారం కూడా చేశారు. ప్రజాస్వామిక నిబంధనల ప్రకారం పనిచేసినటువంటి మంత్రివర్గంలో ఆయన ఉన్నాడు. కాశ్మీర్ విషయంలో ఆయన జోనల్ ప్రజల అభిప్రాయాలను కోరుకున్నారు. స్థానిక జాతుల వైవిధ్యాలకు న్యాయం జరపాలనే ఉద్దేశంతో కాశ్మీర్ లోయ, జమ్మూ, లడాక్ లు వేరువేరుగా ఉండాలని కోరుకున్నారు. ఈ కారణంతోనే అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేశాడనే అమిత్ షా అభిప్రాయాలు పూర్తిగా తప్పు. అంబేద్కర్ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి అసలు కారణం పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్లు అసలు రూపంలో ఆమోదం పొందడంతో వైఫల్యం చెందటమే. హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను తయారు చేయాలని అంబేద్కర్ ను జవహర్ లాల్ నెహ్రూనే కోరాడు. ఆ ముసాయిదాను తయారు చేసే క్రమంలోనే అంబేద్కర్ మహిళల సమానత్వాన్ని ముందుకు తెచ్చిపెట్టాడు. ఈ బిల్లు నేపథ్యం ఏమిటంటే వివిధ మతాలకు చెందిన వారి వ్యక్తిగత చట్టాలకు దిశానిర్దేశం చేసే వివిధ కోడ్లు ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణ విషయంలో వ్యక్తిగత చట్టాలు వర్తిస్తాయి. హిందూ కోడ్ బిల్లు బహిర్గతం కావడంతో దానికి వ్యతిరేకంగా గావు కేకలు మొదలయ్యాయి. ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నమని ఆర్ఎస్ఎస్ దాని పరివారం ప్రచారం చేశాయి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి డిసెంబర్ 12, 1949 ఆర్ఎస్ఎస్ అనుచరులు అంబేద్కర్, నెహ్రూల దిష్టి బొమ్మలను దహనం చేశారు. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించి హిందూ కోడ్ బిల్లు, అంబేద్కర్లకు వ్యతిరేకంగా ఒక సామాజిక వాతావరణం
వాతావరణాన్ని సృష్టించారు. కాంగ్రెస్ లో అంతరంగికంగా చాలా మంది హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. ఆ విధంగా హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందలేదు. ఆ కారణంగా తీవ్ర మనోవేదనకు గురైన అంబేద్కర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఆయన్ను అవమానించడం, విస్మరించడం అంటే వాస్తవాన్ని వక్రీకరించడమే. భారత రాజకీయాల్లో అంబేద్కర్, ఆర్ఎస్ఎస్ పరివారంల భావజాలం పరస్పర వ్యతిరేక ధృవాలుగా ఉన్నాయి. గడిచిన 3 దశాబ్దాలకు మించిన కాలం నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఎన్నికల కారణాలతో దళితులు, ఆదివాసీలను గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి మద్దతును సాధించడం కోసం వారు కొన్ని చర్యలు చేపట్టారు. కుల బానిసత్వం నుండి వారిని విముక్తి చేయటంలో రాజ్యాంగం పాత్రను చూస్తున్నారు. కాబట్టి దళితుల్లో అధికులు రాజ్యాంగానికి అనుబంధంగా ఉన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపటానికి ఉన్నటువంటి కారణాలతో ఇదొక ప్రధాన కారణం. అంబేద్కర్ అందించిన మరొక పెద్ద సహకారం భారత రాజ్యాంగ రూపకల్పన. దీన్ని కూడా బీజేపీ మత సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత కొత్త రాజ్యాంగం గురించిన దారుణమైన విషయం ఏమిటంటే దానిలో ఎలాంటి భారతీయత లేదు. దానిలో ప్రాచీన భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పేర్లు, పదాల ఊసే లేదు అని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ఆర్గనైజర్ లో నవంబర్ 30, 1949 ప్రచురితమైన వ్యాసంలో పేర్కొంది. అయితే అదే విధంగా హిందుత్వ రాజకీయాల భావజాలానికి పితామహుడు అయిన సావర్కర్ కూడా భారత రాజ్యాంగంలో భారతీయత అనేది లేదని పేర్కొన్నాడు. అంబేద్కర్ అందించిన 2 ప్రధాన సేవల్ని వ్యతిరేకించటంలో బలమైన స్థానాలను కలిగి ఉన్న అమిత్ షా అంబేద్కర్ కు తగిన గౌరవాన్ని ఇచ్చింది బీజేపీ మాత్రమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి చర్యలన్నీ ప్రతీకాత్మకమైనవి, అవి వాస్తవమైనవి కాదు. పాకిస్తాన్ ఏర్పాటు మనకొక విషాదం. అది స్థూల విషాదానికి, ముఖ్యంగా దళితుల బానిసత్వానికి మార్గాన్ని తెరిచే హిందూ మత రాజ్యానికి మార్గాన్ని సుగమం చేస్తుందని అంబేద్కర్ తన సవరించిన రచన థాట్స్ ఆన్ పాకిస్తాన్ లో పేర్కొంటారు. అమిత్ షా ప్రధాన ఎజెండా హిందూ మత రాజ్య స్థాపన. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధాన విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం లాంటి లక్ష్యాలకు పూర్తిగా వ్యతిరేకమైన ఎజెండా. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.